చికెన్ వండుతున్నావమ్మా? ఎట్లా వండుతావు ఒకసారి చెప్పు. చికెన్ చికెన్ వండితే బాగా టేస్ట్గా ఉంటుంది. మా అమ్మ చికెన్కి అయితే ఫాలోవర్స్ అయితే బాగా మంది ఉన్నారు. మమ్మీ వండినట్టయితే నేను కూడా వండా. నిజం చెప్పాలంటే తమ్ముడైతే ఈరోజు చికెన్ తెచ్చిండు మేము వచ్చినామని. ఏంటి అవన్నీ కొంచెం చెప్పు, మన సబ్స్క్రైబర్స్ కూడా నీ చేతి వంట చూస్తారట. స్టవ్ ఆన్ చేయలేదా? ఫస్ట్ బగారాకులు ఎత్తా, లవంగాలు, దాల్చిన చెక్క, ఒకటే యాలకులు, 2 యాలకులు వేస్తా, కొంచెం సాజీరా, తర్వాత పచ్చిమిర్చి, కొన్ని పచ్చిమిరపకాయలు వేస్తా. అంటే దీనికి ఇంత అది కాంటెంట్ అనేది ఉంటుందా? ఇంత వేయాలి అంత వేయాలని కదా? అందరి కొద్దిగా వేస్తావా? నేను అందరి కొద్దిగా చేస్తా, మా అవ్వ వేసినట్టే నేను చేస్తా. మీ అవ్వ కూడా అందరి కొద్దిగా వేసేదా? అవ్వ అంటే వాళ్ళ అమ్మ, మనం అమ్మ అంటాం. నేనైతే అమ్మ అంటా. మా పిల్లలను మమ్మీ అని పిలుస్తారు. మా అమ్మనేమో వాళ్ళ అమ్మను అవ్వ అని పిలిచేది. అవ్వ, అమ్మ, మమ్మీ ఇవన్నీ వేసి అయితే ఫ్రై చేసుకుంటుంది. ఫ్రైలో కొంచెం ఉప్పు కూడా వేస్తావా? మంచిగా ఉంటుంది బగారా. ఇది బగారా కట. నేను చికెన్ అనుకున్నాను కానీ ఫస్ట్ బగారాకు కొన్ని మసాలా దినుసులు అయితే వేసి, పచ్చిమిర్చి, ఉల్లిగడ్డ, బగారాకు కొంచెం ఉప్పు అయితే వేసింది. ఈ ఫ్రై చేసుకున్నదాన్ని మనం రైస్లో ఒక బియ్యం అయితే కడిగి పెట్టుకుంది కదా, అందులో వేస్తుందట. ఇప్పుడు బగారాకైతే పోపు అయితే వేసింది. ఇప్పుడు చికెన్కి అయితే వేస్తుంది. చికెన్ ఎలా వండుతుందో చూద్దాం మమ్మీ. చికెన్లో అయితే నూనె అయితే పోసుకుంటుంది. నాకైతే ఇష్టమని మా తమ్ముడు స్కిన్ తోటి చికెన్ తెచ్చిండు. నాకు స్కిన్ తోటి చికెన్ తినడం అంటే చాలా ఇష్టం, స్కిన్ లెస్ కంటే. అందుకే స్కిన్ తోటి అయితే తీసుకొచ్చిండు మా తమ్ముడు. చికెన్లో పోపు వేయడానికి అయితే ఏంటి అవి? బగారాకు, యాలకులు, లవంగాలు, దాల్చిన చెక్క, సాజీరా, అందాల కొద్దీ కొంచెం కొంచెం వేస్తావు. మిర్చి, ఉల్లిగడ్డ, అదేంటిది? పచ్చిదనాల పొడి. ధనియాల పొడి వేసినాక చికెన్లో పసుపు వేయాలి కొద్దిగా. పసుపు వేసినాక టేస్ట్ వేయాలి. నేను ఎక్కువ అల్లము ఎక్కువ వేసి రుబ్బుతాను. నాకు ఘాటు ఉంటాను. అల్లం వెల్లుల్లి పేస్ట్ సగం పోపులో, సగం చికెన్లో. కారపొడి టేస్ట్ సరిపడా మీ కారాన్ని దగ్గర వేస్తావా? అందాజ కొద్దిగా వేస్తాను నేను. అందాజ కొద్దిగా వేస్తావా? అందుకని అంత టేస్ట్ వస్తుందా? అందాజ మా అవ్వ ఎట్లా చేసిందో, మా అవ్వ వండినట్టుగానే నేను. మీ అవ్వ కూడా అందాజ కొద్దిగా వేసేదా? ఏదైనా వాళ్ళ చేతికి వచ్చినంత అందాజ కొద్దిగా వేసి మా అవ్వ వండిన చికెన్ అయితే ఎవ్వరు చూసి లచ్చక్క ఎంత బాగా నువ్వు అని అందరు. మీ అవ్వ పేరు లచ్చక్కనా? మళ్ళా లచ్చక్క అనేది వాళ్ళ చిన్న బిడ్డ అడుగుతుంది అందరూ. అక్కలైనా నేనైనా మా అల్లుడికి నేనైతే చికెన్ అంటే బాగా ఇష్టం. వాళ్ళ అల్లుడు అంటే మా ఆయన. మీ మనమనికి? నా మనమనికి అయితే నన్ను అంటాడు కదా ఆయన ఇష్టంగా. మా రాజేశ్వరి అనేది చికెన్ అయితే మస్తు ఉంటుందమ్మా. పూదినేస్తున్నావా? పూదినేస్తున్నా. నీ పేరు రాజేశ్వరి? అమ్మమ్మ అనేది చికెన్ ఎంత బాగుంటుందమ్మా. మీ మనవాడు ఎప్పుడన్నా వస్తే ఏమంటాడు? చికెన్ వండుకొని అమ్మమ్మ నువ్వు చికెన్ వండుకొని బగారా వేసుకొని తీసుకురా అమ్మమ్మ అయితే అంటాడు నా కొడుకు. హాస్టల్కి అయినా మా ఇంటికి వచ్చినా కూడా చికెన్ ఫ్రై చేసుకొని అయితే వస్తుంది మమ్మీ. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పోపులో కూడా సగం వేసుకోవాలి. ఈ అల్లం వెల్లిపాయ కొంచెం నూనెలో మంచిగా కొద్దిగా మాడిపోకుండా చిన్నగా పెట్టి మంచిగా గోలాలి. అల్లం వెల్లిపాయ గోలినాక పచ్చి వాసన అంతా పోయి ఆ తర్వాత గోలినాక పసుపు వేయాలి. అల్లం వెల్లిపాయ పేస్ట్ వేసిన కారపొడి, నూనె, పసుపు, ఉప్పు, పచ్చిధనియాల పౌడర్ అన్నీ వేసుకొని మిక్సీ చేసుకుంటున్నాం. ఇప్పుడు నువ్వు అందాల కొద్ది అండినా కూడా నీకు ఇంతమంది ఫాలోవర్స్ ఉన్నారన్నమాట కదా? మీ తమ్ముళ్ళు, మీ అక్కలు, మీ అల్లుడు, మీ మనుమడు, మీ మనవరాలు, మీ అక్క పిల్లలు, చిన్నమ్మ చికెన్ అంతా బాగుంటది అని నువ్వు చిన్నక్క చికెన్ వండుతుంది అంటే
ఎంత బాగుంటుందో అంటారు మా ముగ్గురు తమ్ముళ్ళు అంతే. మా చిన్న మద్దలు సుత రాజక్క చేత అనిపించాలి బాగుంటుంది అని అంటారు. ఇట్లా పెట్టుకున్నా కలిపి ఫస్ట్ ఇట్లా ఫస్ట్ ఎక్కువ వేసుకోరు ఏదన్నా పోతుంది. మీ అమ్మ చెప్పిందా? మా అవ్వ అంటే ఇక చెప్పరాదు చారు చేస్తే ఎంత కమ్మగా ఉంటుందో. ఇంకా మరి మీ అవ్వ చేసిన చారు ఒకసారి చూస్తావా మా వాళ్ళకు, మా సబ్స్క్రైబర్లకు? చూస్తా. ఇప్పుడు ఫస్ట్ వేసి కలుపుకొని అలా చికెన్ వేసుకుంటాను. నేను కూడా ఇట్లా అంటుతా కదమ్మా, నీ అంత టేస్ట్ ఎందుకు రాదు అసలు నాకు? అది చేయగుణం. చేయగుణమేనా? మీ అది అమ్మమ్మ వండితే కూడా మంచిగా ఉండేది అసలు. అప్పుడప్పుడే అంటేది అమ్మమ్మ. ముగ్గురు కొడుకులా? ఈ ఆరుగురు మా అవ్వ, మా నాయన, ఇంకా మా నాన్నమ్మ ఉండే, మా అత్త ఉండే. వాళ్ళకు ఇంకా ఎవరన్నా వస్తే వచ్చక ఏం కూర తినామంటే వాళ్ళ చుట్టూ అందరం తినే వరకు మా అవ్వకు 2 పీసులు ఉండకపో అందరికి పెట్టేది. అందరికి పెట్టినాక లాస్ట్ లో సూప్ ఉన్నా కూడా తినేది అన్నమాట. ఎందుకవ్వా నువ్వు మేమందరం తింటే నేను తినకపోతే ఎట్లనే అంటే ఇక తింటేనే అది తిన్నట్టే బిడ్డ. మా అయితే అది ఒక్కటి పుట్టింది కానీ మస్తు అంతా చూసి మమ్మల్ని అంటే. మరి మీ అవేష చారు ఎప్పుడు చూస్తావు మాకు? చారు ఏంటంటే చేస్తా. ఇవ్వాలి చేస్తావా? చూపిస్తావా? సరే, మూత పెట్టుకోనా? సిమ్లో పెట్టాలి. దాంతో మంచిగా పక్క గట్టిగా గోలాలి. గోలినాక పోసుకుంటే సూపు పోసుకోవచ్చు మంది తీరు, లేకపోతే అట్లనే వేసుకున్నా అట్లే ఫ్రై చేస్తా దానికైనా కానీ సరిపోతుంది. అంతేనా? బాగుంటుంది టేస్ట్. ఒక్క చుక్క వాటర్ అయితే వేయలేదు, మొత్తం వాటర్ అన్నీ అలానే వచ్చినాయి. చెయ్యి కడిగిన నీళ్ళ పెట్టిన, చెయ్యి కడిగిన ఈయనే పెట్టింది. అంతే. ఈ ఒక్క చుక్క వాటర్ వేయకుండా మొత్తం వాటర్ అయితే వచ్చినాయి. ఈ ఫ్రై చేయాలనుకుంటే కొంచెం హై ఫ్లేమ్లో పెడతావా? సూప్ అనుకుంటే ఇట్లా ఉంచుతావా? అయ్యా మొత్తం అన్లూరిన వాటరే, ఇంకా వేరే వాటర్ అనేది ఏమీ యాడ్ చేయలేదు. ఒక పీస్ వేసుకున్నా అన్నం అంతా మంచిగా ఉంటుంది. ఓకేనా? బగారా రైస్ అయిందా? కలిపినావు కదా ఇప్పుడే. ఎవరు వచ్చారు? తమిళ కొడుకు వచ్చిండు. వాడు రాక 4-5 ఏళ్ళు అవుతుంది. బిడ్డ వచ్చింది. బ్రహ్మోత్సవం జరిగితే రమ్మన్న వచ్చిండ్రు. ఇవాళ చికెన్ తెచ్చిన, పూజ చేసిన, చికెన్ తెచ్చిన. పూజ అయినాక ఏదైనా తింటా. ఓకేనా? సరే, ఇప్పుడు ఇంక ఇందులో ఏమైనా వేస్తావా? ఏం లేదు, దించేటప్పుడు మసాలాలు ఏమైనా ఏది లేదు. ఇక నేను ఒక దించేటప్పుడు కొత్తిమీర అందులో వేసి బంద్ చేస్తా. వాటర్ కూడా పోయ్య. ఈ పైన నూనె ఇట్లా వేస్తే ఉడికినట్టే అని చెప్తావు కదా? అంటే అట్లా వేరు పైన ఆయిల్ వేలిందనంటే చికెన్ మనకు రెడీ అయినట్టేనా? ఇంకోసేపు ఉంచుతావా మరి? కొత్తిమీర వేస్తావా? అయ్యా కొత్తిమీర వేస్తానవా? మళ్ళా తీసి మళ్ళా కొంచెం చల్లి ఇది కలిపి తర్వాత బంద్ చేసి ముంగట అది మీద చల్లాలి. అంతే. ఇక బంద్ చేస్తావా ఇప్పుడు? అయిపోయింది చికెన్. ఓకేనా ఫ్రెండ్స్? వీడియో నచ్చినటువంటి ఒక లైక్ చేయండి, మా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అంతే, చికెన్ రెడీ, బగారా రైస్ రెడీ. ఇప్పుడు తినడమే. అయ్యా తిన్నాక టేస్ట్ ఏదో చెప్తాను. ఓకేనా? బాయ్. మరి నువ్వే టేస్ట్ చెప్పాలి, నువ్వు వండిన చికెన్. సూపర్. బాగుందా? చికెన్ ఫ్రై, చికెన్ బగారా రైసా ఈరోజు? చాలా బాగుంది. ఎవరెవరు వచ్చిరని చేసావు? మా తమ్మిని కొడుకున్నా బిడ్డ వచ్చిరని తెచ్చినా అండినా తింటున్నా. చాలా బాగుంది. అంతేనా?